సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. చేస్తున్న మొదటి సినిమాకు రెండో సినిమా నాకు అంత గుర్తు తెలియదు, కానీ రాధిక గారితో చేస్తున్నప్పుడు భారతీరాజు గారి సినిమా చేస్తున్నప్పుడు ఒక షాట్లో మీరు రాధిక గారు రన్నింగ్ చేసుకుంటూ వస్తారు, మీరు ఆవిడని ఎత్తుకోవాలి, ఎత్తుకుంటే మీ గోళ్ళు గుచ్చుకున్నాయి, రాధిక మిమ్మల్ని కొట్టింది. అవును, నిజమేనా? నిజమే. అది ఎలా జరిగిందంటే ఫస్ట్ పిక్చర్ కళ్యాణ్, అది కిడకే పోవడానికి ఫస్ట్ పిక్చర్ అండి. 2 రోజులు ఖాళీ కూర్చోబెట్టాను మేటిపాలెంలో. 2 రోజులు ఏంటంటే ఇప్పుడు నాకు ఎప్పుడు షూటింగ్ అనుకుంటుండేవాడు. 3వ తర్వాత షూటింగ్ స్టార్ట్ అయింది నాది. ఫస్ట్ షాట్ ఏంటంటే రాధికని అలా ఎత్తుకొని గాలిలో తిప్పేసి అలా పైకి ఎత్తానమాట. ఏం పైకి ఎత్తాను నేను అసలు ఎంఆర్ రాధా కూతురు అన్నారు. ఆ టెన్షన్ అందరు గొడవ చేసేవాడు డైరెక్టర్ గారు. వాళ్ళు నాన్న ఎంఆర్ రాధా చాలా ఇదిరా బాబు షూట్ చేశారంట, ఎంజిఆర్ని అట్లా అనేవాడు. నాకు ఆ భయం వేసి ఏం చేస్తాను అనుకోండి, ఇలా అన్నాను, చేతులు లంగాలోకి వెళ్ళిపోయాయి. ఫాట్ అని చెంపది కొట్టింది అనమాట. కళ్ళు తిరిగిపోయింది, ఏంటరా బాబా అనుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇంటిమెన్సీ డెవలప్ అవడం కోసం మా ఇద్దరిని కలిసి సినిమాకి వెళ్ళామని చెప్పేవాడు, కలిసి డిన్నర్ చేయమని చెప్పేవాడు. అట్లా మళ్ళీ ఇంటిమెన్సీ డెవలప్ అయిన తర్వాత ఆ పిక్చర్ కంప్లీట్ చేశారన్నమాట. అది 1 year ఆడేసింది అనుకుంటా. ఆ తర్వాత మళ్ళీ రాధి మంచి ఫ్రెండ్ అయింది, ప్రాబ్లమే లేదు. తర్వాత 13 సినిమాలు చేసినట్టున్నారు కాబట్టి రాజు నా చేసాను 13 పిక్చర్స్ ఈజీగా ఉంటాయి. ఏంటి అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అప్పుడు ఇమ్మీడియట్ రియాక్షన్ ఏంటి మీది? ఇమ్మీడియట్ చంపేది కొట్టిందండి ఫాట్ అని. చంపేది నాకు కళ్ళు తిరిగిపోయింది, ఏంటరా బాబు ఇలా అయిపోయింది అనుకున్నాను. షాక్ అయ్యాను, ఇది ఎక్కడ కూడా రా బాబు. అది సారీ చెప్పారా తర్వాత మళ్ళీ? సారీ చెప్పాను, తర్వాత ఫ్రెండ్ అయిపోయింది. ఓకే, మీరు ఒక పెద్ద అప్పట్లో ఒక మంచి ఇమేజ్, పేరు అవసరం లేదు కానీ ఇమేజ్ ఉన్న హీరో మేనేజర్ని కొంచెం ఏడిపించారు చూడు. ఒక ఏదో మిమ్మల్ని అవమానపరిచారనో ఏదో సంథింగ్ జరిగి స్టూడియో చుట్టూ తిప్పుకున్నారు, కొడక అని. అంత కాంట్రవర్సీ జరిగేది కానీ నేను తిట్టేవాను కదా, కొట్టేవాను కదా, ఫ్రెండ్లీగా ఉండేది. హీరో మేనేజర్ తోటి మీకు ఎవరితో కాంట్రవర్సీ లేదు. నా కాంట్రవర్సీ ఉండే కాదండి అసలు. నా చిన్న ఏజ్ తమిళ్లో ఉన్నప్పుడు అందరితో సరదా సంతోషంగా ఉండే తప్పితే కాంట్రవర్సీ ఉండేది కాదు. తెలుగు వచ్చిన తర్వాత ఏమో కాంట్రవర్సీ ఏం లేదు. మోహన్ బాబుతో వస్తారు మాత్రం, మోహన్ బాబు గారితో ఈ డ్రెస్ వేసుకోమన్నా ఉంటా కదా సుధాకర్, వేసుకోండి సార్, ఎవరు వేసేస్తే మన డ్రెస్ నేను ఎందుకు వేస్తాను సార్, మీ అయితే వేసుకుంటారా అన్నాను. అంతేలే సుధాకర్ అని. ఆ తర్వాత మళ్ళీ ఆయన నేనంటే ఇష్టం అని చాలా పిక్చర్ లాక్ చేశాను. మా ఇంటి కథ, అల్లుడు గారు, యమజాతకుడు, చాలా పిక్చర్ లాక్ చేశాను. నేనంటే ఇష్టం కూడా ఆయన గురించి చెప్పండి. అసలు ఆయన మనిషి ఏమో కరుకుగా కనబడతారు కదా బయట వాళ్ళకి, లోపల ఎలాంటి మనసు? లోపల వెన్న మనసు అండి ఆయన, మనసు వెన్నలాంటి మనసు ఆయన. చాలా పిక్చర్ లాక్ చేశాను ఆయన సొంత సినిమాలు, పోస్ట్ మ్యాన్ కానీ ఇంకోటి కానీ. ఓకే, ఇంత గ్యాప్ రావడానికి మీకు కారణం అంటే కోమాలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అది బ్రెయిన్ స్ట్రోక్ అని ఒక ఇది వచ్చిందండి నాకు. ఓకే, అంటే ఓవర్ యాంగ్జైటీ మీద దేనివల్ల వచ్చింది, అది నాకు రీజన్ ఏంటని తెలియదు. మెడికల్ సైన్స్ ప్రకారం బ్రెయిన్ స్ట్రోక్ అంటారు అనమాట అది. ఓకే, అలాగా కోమాలోకి వెళ్ళిపోవడం జరిగింది. అంటే చాలామందికి మీరు ఈ ఇంటర్వ్యూ ద్వారా క్లారిటీ ఇవ్వండి. చాలామంది బయట రూమర్స్ ఏమనుకుంటారంటే సుధాకర్ గారు విపరీతంగా తాగేవారు, దానివల్లనే ఇలా అయింది. కాదు, కొంతమంది ఏమో అసలు ఆయనకు అలా వచ్చింది టాక్ కానీ ఆయన తాగేది ఇంత అని కొంతమంది అంటారు. ఏది నేను ఎప్పుడైనా తీసుకుంటే ఎంత కొంచెం లిమిటెడ్గా తీసుకుని తప్పితే తాగుబోతులా ఈ లెవెల్కి ఎప్పుడు తాగలేదు. బ్రెయిన్ స్ట్రోక్ కూడా దానివల్ల వచ్చింది కూడా కాదు, చాలా లిమిటెడ్గా ఉండేవాడిని. బ్రెయిన్ స్ట్రోక్ దానికి సంబంధమే లేదు. అది ఎందుకు వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది కానీ దానివల్ల కోమాలోకి వెళ్ళిపోవడం జరిగింది కానీ డ్రింక్స్ వల్ల కాదు. ఓకే, అప్పుడు ఆ టైంలో మీకు మా అసోసియేషన్ నుంచి ఎటువంటి స్పందన వచ్చింది సార్? మా అసోసియేషన్ నుంచి మీకు ఎటువంటి స్పందన వచ్చింది ఈ గ్యాప్లో? నా బర్త్డే అంతా గ్రీటింగ్స్ పంపుతూ ఉంటారు మా అసోసియేషన్ నుంచి, ఓకేస్ పంపుతూ ఉంటారు. మురళీమోహన్ గారు చాలాసార్లు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రెగ్యులర్ ఫోన్ కూడా చేసేవాడు. మరి రాజప్రసాద్ వచ్చిన తర్వాత మరి ఆ సిస్టమే లేదనుకుంటా. ఆయన బాగా చూసేవాడు ఆయన మురళీమోహన్ గారు. నేను అన్నయ్య అంటాను ఆయన్ని, ఎప్పుడు కనుక అన్నయ్య అని అంటాను మాట. రాజప్రసాద్ గారితో కూడా చేశారా? మీరు చేశారు? ఎందుకు చేయాలి, 3 సినిమాలు చేశారు రాజప్రసాద్, చాలా సినిమాలు చేశాను. ఇప్పటికీ అంటే మీ ఆరోగ్య సమస్యల తర్వాత ఇప్పటికీ మిమ్మల్ని టచ్లో ఉండే ఆర్టిస్టులు ఎవరండి ఈ రోజుకి కూడా? ఎవరున్నారు? నేను షూటింగ్ అయింది టక్కన ఇంటికి వచ్చేసాను తప్పితే ఇంకా సినిమా వాళ్ళతో ఆ సంబంధం ఉండేది కాదండి నాకు. నేను ఎక్కువ టచ్లో ఉండేవాడిని కాదు. నాతో నేను ఇంట్లో వాళ్ళతో బయటికి వెళ్ళాను, ఇది ఉండే తప్పితే ఎక్కువ ఎక్కడ అనుకుంటే ఏమైనా ఫంక్షన్స్ వాటికి తనిఖీల బరి కానీ, సాయి కుమార్ కానీ, తర్వాత ఆలీ కానీ అందరూ ఏ ఫంక్షన్స్ రెగ్యులర్గా మీట్ అయ్యేవాడు, మాట్లాడేవాడు. వాళ్ళ షోస్ అన్నీ కూడా వెళ్ళేవాడిని నేను రెగ్యులర్గా. సాయి కుమార్ గారిది, తర్వాత ఆలీది, వాళ్ళంతా, తర్వాత శివాజీ రాజాది, వీళ్ళంటి ప్రోగ్రామ్స్ ఏం జరిగితే ఇది వెళ్ళేవాడిని. వాళ్ళందరితో మంచి టచ్ చేసేవాడిని. కాకపోతే నేను ఎక్కువగా ఎవరితో మింగిల్ వెళ్ళడం ఉండేది కాదు.
ఆ చిరంజీవి గారితో ఉండేది బాగానే ఎక్కువ ఉండేవాడిని. జావద్ బాబుకి షూటింగ్ అయిందంటే మన ఇంటికి వచ్చేవాడిదండి. సినిమాతో ఇండస్ట్రీతో సంబంధం ఉండేది కాదు నాకు. ఏదో నా మేకప్ అయిన నా కుర్రాడు ఇట్లుండేవని తప్పితే వెంకటేష్ గారు అనేవారు ఏ సుధా షూటింగ్ అంటే అసలు కనపడలేను అని, అంతే సార్ ఇంటికి వెళ్ళిపోతాను సార్ అనేవాడు. అట్లుండని తప్పితే సినిమా ఫీల్డ్ వాళ్ళందరితో ఎక్కువ టచ్లో ఉండేవాడిని కాదు. అంటే ఇప్పుడు మీ పరిస్థితి తెలుసు కదా చాలా మందికి, ఇప్పటికీ పరామర్శించే వాళ్ళు ఫోన్లో కానీ కనీసం ఫోన్లో అందరూ జేడీ చక్రవర్తి ఎక్కువ ఫోన్ చేస్తుంటాడు రెగ్యులర్గా. జేడీ చక్రవర్తి ఎక్కువ చేస్తాడు, మంచి ఫ్రెండ్ కూడా జేడీ చక్రవర్తి. ఓకే, ఒరే అనుకుంటూ ఉంటాం. ఓకే, ఎందుకు ఆయనతో అంత అటాచ్మెంట్ వచ్చింది మీకు? అంటే రామ్ గోపాలరావు గారు చెప్పేవారు మరి ఎలాగో కానీ నేనంటే మొదటి నుంచి ఇష్టం. కలిసి సినిమాలు కూడా చేసాం. ఆనందం సీను వైట్ల గారిది, తర్వాత 1/2 ఇవన్నీ చేసాం. మొన్న ఫంక్షన్ కూడా వెళ్ళారుగా, 20 years సెలబ్రేషన్ వెళ్ళా కదా, వెళ్ళాను. పునాది రాళ్ళు సినిమా ముందు మీకు వచ్చిందండి ఆఫర్? అది ఎట్లా? అంతే, ముందు మీకు వస్తే మీరు చిరంజీవి గారికి ఇచ్చారు? అలాగే జరిగింది కాదు. అలా కిడకే ఆఫర్ నాకు వచ్చిన తర్వాత షూటింగ్ చేస్తారంటే షెడ్యూల్ అయ్యాయి కూడా. అయిన తర్వాత ఈ రాజ్ కుమార్ గారు వచ్చారు, నన్ను మీరు యాక్ట్ చేయాలంటే వన్ ఆఫ్ ద హీరో అంటే నాకు అగ్రిమెంట్ ఉందండి, కిడకే భవనంలో అయిపోయా రిలీజ్ అయ్యే వరకు నువ్వు పిక్చర్ యాక్ట్ చేయకూడదు అని చెప్పి చిరంజీవి గారు ఉన్నాడు, వరప్రసాద్ అని పేరు అప్పుడు. వరప్రసాద్ ఉన్నాడు, మంచి ఇన్స్టిట్యూటే పెట్టుకోండి మీరు ఇంట్రెస్ట్ ఉంటే. మరి చిరంజీవితో వాళ్ళు మాట్లాడి అతను పెట్టుకోవడం జరిగింది. నా వల్ల వచ్చింది అనుకోవడం ఇది అవ్వదు, ఆయన లక్ బాగుంది, నేను చేయడం కుదరకు ఆయన చేశాడు తప్పితే నా వల్లే ఆయన సినిమా వచ్చిందని చెప్పడం అవుతుంది. అదే మీ వల్ల వచ్చిందని కాదు, మీరు అక్కడ చేయకపోయేసరికి చిరంజీవి గారికి వచ్చింది. అంతే అది కరెక్ట్, అంతవరకు కరెక్ట్. ఎమ్మగుడికి మొగుడు లాంటి సినిమా మీరు ప్రొడ్యూసర్గా దానికి? ప్రొడ్యూసర్ నేను, హరిప్రసాద్ అంత పెద్ద. అంటే ఎందుకు చిరంజీవి గారు ఆ టైంలో మీకు బ్రేక్ ఇద్దామని ఇచ్చారా? ఇప్పుడు ఎట్లా మీ బ్రేక్ ఇద్దామని ఇచ్చారు? లేదు, అంటే సినిమా చేయాలని చెప్పేసి ముందు హరిప్రసాద్ అని అడిగాడు, చిరంజీవి గారితో సినిమా చేద్దాంరా బాగుంటుంది, మనకు కూడా ఫైనాన్షియల్ కూడా బాగుంటుంది అంటే. అప్పుడు నేను హరిప్రసాద్ నారాయణరావు రెగ్యులర్గా ఆయన దగ్గరికి వెళ్ళాము చిరంజీవి గారి దగ్గరికి. ఆయన ఎక్కడ షూటింగ్లో ఉన్నా కూడా మీరు ఇవ్వాలి చిరంజీవి అంటే, సరే ఫైనాన్షియల్గా మీకు కూడా ఇంకా బలపడతారు అని చెప్పి ఆయన సినిమా చేశాడు. అలాగా. ఓకే, ఇప్పుడు యముడికి మొగుడు తర్వాత మీరు మళ్ళీ తీసిన సినిమాలు పరుగు అలాంటి చిన్న సినిమాలకు వెళ్ళిపోయారు. మళ్ళీ ఒక రేంజ్, మళ్ళీ అలాంటి ఒక స్టార్తో తీసిన సినిమాల తర్వాత మళ్ళీ ఎందుకు పెద్ద సినిమాలు చేయలేకపోయారు మీరు? చేయలేకపోయినా రీజన్ మళ్ళీ డేట్స్ కోసం వస్తే అది డైనమిక్ మూవీ మేకర్స్ అని ఆయన పేరు మీద పెట్టిన బ్యానర్ అది. మళ్ళీ ఆ బ్యానర్ చేస్తే మళ్ళీ చిరంజీవి గారితోనే చేయాలి తప్పితే ఇంకో హీరోతో చేయకూడదనే డెసిషన్ ముందే తీసుకున్నాం మేము. ఇవి మరి పరుగు ఇవి వేరే బ్యానర్లు? వేరే బ్యానర్లో చేశారు. దానికి మీరు సత్యదేవ్ మూవీ మేకర్స్ నేను ఒక్కనే ప్రొడ్యూసర్, హరిప్రసాద్ ఉన్నాడు దానికి. హరిప్రసాద్ కంప్లీట్ చేశాడు. ఓకే, మీరు ఇప్పుడు హెల్తీగా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారన్న విషయం ఏదో 4 గోడల మధ్య తెలుసు, కానీ ఇండస్ట్రీకి ఆ హింట్ పంపించారా మీరు? నేను యాక్టివ్గా ఉన్నాను, ఐఎమ్ రెడీ టు డూ అనేది. మరి ఎన్టీవీ ఇంట్రో చేసినప్పుడు చెప్పాను మళ్ళీ యాక్ట్ చేస్తున్నాండి, వచ్చింది ఇలా పూరి జగన్నాథ్ గారి తమ్ముడు హీరో చేసి పిక్చర్ చేస్తాను అని చెప్పాను. ఆ తర్వాత మరి ఈ సినిమా వచ్చింది కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఏమన్నా కరెక్ట్గా క్యాట్స్ ఇచ్చి పికప్ అవుతున్నామో అని నమ్మకం నాకు. క్యాట్లు వస్తాయని అనుకుంటున్నాను, అది రిలీజ్ అయిన తర్వాత వస్తాయని అనుకుంటున్నాను నేను కూడా. సో మీరు పర్ఫెక్ట్ ఫిట్? ఐఎమ్ పర్ఫెక్ట్ ఫిట్, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, రైట్ అండి. మీరు హిట్లర్ సినిమా చేస్తున్నప్పుడు చిరంజీవి గారితో చేస్తున్నప్పుడు అప్పుడు గమ్మత్తైన ఇన్సిడెంట్స్ నాకు చెప్తాను. జరిగింది. హిట్లర్ సినిమా చేసేటప్పుడు తమిళ నుంచి, అది మలయాళం నుంచి రీమేక్ తెలుగులో చేసేటప్పుడు ఆ సినిమా చూస్తామని అడిగాడు నన్ను చిరంజీవి గారు. ఎందుకు సినిమా చూడడం, మళ్ళీ నా టెండర్ నేను చేస్తానులే చిరు అంటే చేయరా అని. ఆ షార్ట్ జరిగేటప్పుడు చూసేవాడు ఆయన ఎలా చేస్తా, ఆ పౌడర్ సీన్ ఇవన్నీ దగ్గర నుంచి చేయించాడు ఆయన. పరిగెత్తాను, కబడ్డీ పరిగెడుతుంటే ఎక్కడ ఇక్కడే ఉన్నావు అని లాగడం, ఇవన్నీ కూడా అని చెప్పి దగ్గర ఆయన తీసాడు. అసలు చెప్పాలంటే ఆయన దగ్గర నుంచి చేయించాడు అనమాట. నేను ఎమిడి మోడ్ చేసేటప్పుడు కూడా ఇంకో స్ట్రేట్ అవుట్ చేసిన ఆయన చూసేవాడిని, ఎలా ఉన్నాను చీర ఉంటుంటే అది బాగా కరెక్ట్గా ఉంది, ఇలా కంటిన్యూ చేయనేవాడు ఆయన. బాగా ఎంకరేజ్ చేసేవాడు ఆయన. బాలకృష్ణ అయితే సరే సార్ షూటింగ్ గ్యాప్ వచ్చింది అనుకోండి, ఎండలో కూర్చోవడం ఇద్దరం. ఆయనకి ఎండలో కూర్చోవడం ఇష్టం, నాకు ఇష్టం ఎండలో. బాలకృష్ణ నేను ఎండలో కూర్చోవాడిని, ఆయన ఎండలో కూర్చునేవాడు. షార్ట్ పెట్టడానికి వస్తే డైరెక్ట్ వచ్చి సార్ ఎండలో కూర్చోండి అయిపోయింది షార్ట్, మీరు వస్తే ఆయన హీరో గారు వస్తారనేవాడు. అలా ఉండేది, సరదాగా ఉండేది షూటింగ్. చిరంజీవి గారిని ఏమని పిలుస్తారు మీరు?
చిరు అని పిలుస్తాను పిలుస్తారా? అంటే ఇంతమంది వరప్రసాద్ కదా ఆయన. ఆయన పేరు వరప్రసాద్ ముందు. అప్పుడే నేను తమాషా అనేవాడిని అతనితో, నాయన చిరంజీవి రెడీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలనేవాడిని. అప్పుడు ఆయన పేరు చిరంజీవి కాదు వరప్రసాద్. నేను అనేవాడిని అలాగ సరదాగా. ఆఖరికి ఆయన పేరే చిరంజీవి అయింది. అట్లా జరిగింది. అది కూడా తమాషా ఇన్సిడెంట్. ఎలా వచ్చింది ఆయనకు ఆ పేరు చిరంజీవి గారు? ఆయనకి ఆంజనేయ స్వామి కల్లో కాబట్టి చిరంజీవి అని చెప్పినట్టు ఏదో జరిగింది. బట్ నేను అంటూ ఉన్నాను నేను చిరంజీవి లేట్ అవుతుందిలే అనేవాడిని. ఆ పేరే సెటిల్ అయింది ఆయన.